అందరికీ ఆదర్శంగా నిలిచే వృత్తి, నలుగురిలో విలువ కలిగిన వృత్తే. ఇలా మంచి స్థాయిలో ఉండి కూడా అక్రమ సంబంధాల మోజులో పడుతున్నారు. భర్త, పిల్లలను మర్చి ఎంజాయ్ చేస్తున్నారు. మనం చేసుకున్న వారిలో దొరకని సుఖం కోసం పరాయి వ్యక్తుల పంచన చేరుతున్నారు. ఈ ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పై కోర్టు కూడా భిన్నంగా తీర్పులిస్తుండటంతో ఇలాంటి వ్యక్తులకు మరింత రెక్కలొచ్చినట్లయిందే. అరే, మన సంసారాన్ని పాడు చేసుకుంటున్నామన్న ఇంకిత జ్ఞానాన్ని మర్చిపోతున్నారు. క్షణిక సుఖం కోసం భార్యను భర్త మోసం చేస్తూ కాలం గడిపేస్తున్నారు. తాజాగా ఓ లేడీ డాక్టర్ ఒకరితో కాదు, ఇద్దరు ప్రియులతో బాత్రూంలో శృంగారం చేస్తూ భర్తకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్ జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే భర్తలు ఇద్దరు డాక్టర్లే. భార్య ప్రభుత్వ వైద్యురాలు కాగా గత కొంతకాలంగా వీరి కాపురంలో కలతలు రావడంతో దూరంగా ఉంటున్నారు. అయితే భార్య మాత్రం భర్తను వదిలేశానన్న బాధ లేకుండా హ్యాపీగా గడుపుతోంది. తనకు కోరికలు కలిగినప్పుడల్లా ప్రియుడితో హోటల్ రూమ్ కి వెళ్లి కామ వాంఛను తీర్చుకుంటుంది. ఈ విషయం కాస్త భర్తకు తెలిసిందే. ఆమెను ఎలాగైనా పట్టుకోవాలనుకున్నాడు. కాగా తాజాగా డాక్టర్ భార్య ఇద్దరు ప్రియులతో కలిసి కాస్గంజ్ లోని హోటల్ రూమ్ బుక్ చేసుకుని అక్కడికి వెళ్ళింది. భార్య ఎలాంటిదో తెలియజేసేందుకు భర్త ఆమె దిగిన హోటల్ రూమ్ కి వెళ్లాడు. అయితే అక్కడ అసభ్యకరంగా ఇద్దరు ప్రియులతో బాత్రూంలో శృంగారం చేస్తూ ఉండగా బలవంతంగా గదిలోకి ఎంటర్ అయ్యాడు భర్త. గదిలో లేకపోవడంతో బాత్రూంలో చూడగా అసభ్యకర రీతిలో ముగ్గురు కనిపించారు. ఈ మొత్తం ఘటన భర్త వీడియో రికార్డ్ చేశాడు. అనంతరం ఆమెను చితక్కొట్టి పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాక్టర్ భార్యతో పాటు ఆమెతో దొరికిపోయిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇద్దరు లవర్స్ ది ఘాజియాబాద్, బులంద్ షహర్ ప్రాంతాలకు చెందిన వారుగా గుర్తించారు.